ఈ లోకంలో అపవాది భయపడేది యేసయ్యకు ఒక్కడికే, ఎవరికి భయపడదు. అది ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అందుకనే చాలా మంది అన్ని చోట్లకి వెళ్తారు, కానీ మసీదుకి వెళ్తారు, గుడికి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, చర్చికి మాత్రం రారు. దేవునికి స్తోత్రం. ఎందుకని రారు తెలుసా? ఆ దెయ్యం రానివ్వదు. ఎందుకని? వస్తే అది ఉండటానికి అవకాశం ఉండదు కనుక. ఇదే మీకు సిగ్నల్, ఇంతకి వేరే ఏం లేదు. యేసయ్య ద్వారా మాత్రమే పోతుంది అని అంటే ఇది ఒకటే సిగ్నల్. అందుకే మీరు ఎంతమందిని చూడండి, ఎవరికైనా చెప్పి చూడండి, అన్ని చోట్లకి తిరుగుతున్నారు కదమ్మా, అన్ని చోట్లకి వెళ్తున్నారు కదమ్మా, చర్చికి ఒకసారి రారంటే అది రానివ్వదు. కానీ ఇక్కడికి వస్తే అది వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది కనుక. దేవునికి స్తోత్రం. సవాలుగా చెప్తాను ఈ మాట నేను. యేసయ్య ఒక్కడి ద్వారా మాత్రమే, యేసయ్య నామములో మాత్రమే ఏ అపవాది సమూహమైనా, ఏ దయ్యమైనా, ఏ దురాత్మైనా, ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఇక వేరే ఆప్షన్ లేదు దానికి. ఎందుకంటే వాటిని నశింప చేయగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి లేదు.